చాలా బాగున్నాను. వ్లాగ్ ఏంటి అని మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేసారు కదా! సో, ఇక్కడైతే నేను వ్లాగ్‌లో ఉన్న మ్యాటర్ ఏంటి అని చెప్తాను. అదేంటి అంటే దసరా ప్రిపరేషన్స్ అలాంగ్ విత్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట. దానికోసమే ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ పెయింట్ చేస్తున్నాను. ఈ మెలికల ముగ్గులైతే నాకు అస్సలు రావు. వచ్చిన ఒకే ఒక ముగ్గు వేసి మేనేజ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ డే నేను, తేజ కలిసి బ్యాక్‌గ్రౌండ్ అంతా సెట్ చేస్తున్నామనమాట. మాక్సిమం నా వీడియోస్‌లో డైసే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే నాకు నా చేత్తో చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. చాలా మంచి ఫీల్ వస్తుందనమాట. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఐడియాస్ కావాలంటే చెప్పండి. ఇంకా ట్రై చేద్దాము. చూస్తున్నారు కదా! ఇక్కడున్న అమ్మవారి బొమ్మకి కూడా మేమే పెయింట్ చేశామనమాట. ఇలా చేయడం వల్ల మన డెకోర్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఫైనల్‌గా మా డెకోర్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యింది. మరి మీకెలా అనిపించింది? ఈ డెకోర్ కంప్లీట్ అవ్వగానే మేమైతే బతుకమ్మ చేయడం కోసం అన్నీ సెట్ చేసుకుంటున్నాము. ఈ కలర్ ఫ్లవర్స్ నేమైతే గునుగు పువ్వులు అనుకుంటా. కరెక్ట్ మీ ఇఫ్ ఐ వాస్ రాంగ్. ఈ ఫ్లవర్స్ అన్నీ అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొనొచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మాకిది ఫస్ట్ టైమ్ అని చెప్పి. సో, మాకు ప్రాసెస్ అయితే ఏంటో అంతగా తెలియదు. సో, ఇంకా అక్క వాళ్ళే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే పసుపుతో గౌరీదేవిని చేసి కుంకుమ పెట్టి పూజ చేస్తాము. ఇంకా తర్వాత మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసుకొని దారంతో బంచెస్ లాగా టై చేసుకున్నాము. అందరం కలిసి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆకును పెట్టి కొంచెం పసుపు, కుంకుమ వేసి మనం బంచెస్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నిటిని లేయర్స్ లాగా అరేంజ్ చేసుకోవడమే. అయితే మేమిలా చేస్తుంటే మా తమ్ముడికి ఒక డౌట్ వచ్చింది. అసలు ఎందుకు ఇలా చేయాలి అని. ఆన్సర్ అయితే మా ఎవరికీ తెలియదు. కానీ అక్క మాత్రం తనకు తెలిసిన ఇన్ఫో షేర్ చేసింది. మనం బతుకమ్మని తీసుకెళ్ళి వాటర్‌లో కలుపుతాం కదా! సో, కొన్ని రోజులకి ఆ పువ్వులన్నీ డీకంపోజ్ అయిపోయి ఆ వాటర్‌ని క్లీన్ చేస్తాయంట. సో, అలా అవి మనకి అలానే అక్వాటిక్ యానిమల్స్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అసలు హిస్టరీలో అయితే దీని గురించి 2 స్టోరీస్ ఉన్నాయంట. మహిషాసురుడిని వధించిన తర్వాత పార్వతీదేవి అలసటతో నిద్రలోకి జారుకుంటుంది. అమ్మ మళ్ళీ లేచి తన భక్తులను ఆశీర్వదించాలని అందరూ ప్రార్థించారు. అందుకోసం బ్రతుకమ్మ అని పిలుస్తూ అమ్మ బ్రతికిపోవాలి అని కోరుకున్నందువల్ల బ్రతుకమ్మ అనే పేరు వచ్చిందంట. ఇది ఒక స్టోరీ అయితే ఇంకో స్టోరీ వచ్చేసి ఒకసారి చోళరాజు సతీదేవి సంతానం కోసం చాలా వ్రతాలు చేశారంట. లక్ష్మీదేవి ప్రసన్నమై వారికి ఒక కన్యను ప్రసాదించింది. ఆ బాలికను బతుకమ్మ అని పేరు పెట్టి లక్ష్మీదేవి అవతారంగా భావించి పూజించడం స్టార్ట్ చేశారు. నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చాట్‌జీపీటీనే ఇచ్చింది. సో, మీకు ఈ రెండిట్లో ఏ స్టోరీ తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయడం మర్చిపోకండి. ఇంకా ఈ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు అంటే నవరాత్రి 9 డేస్ జరుపుకుంటారనమాట. గానుగ, తంగేడు, గన్నేరు, గులాబీ, బంతి ఇలా ఏ సీజనల్ పువ్వులు దొరికితే ఆ సీజనల్ పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తారు. దానిని బయటికి తీసుకొచ్చి గుంపులుగా చేరి సాంగ్స్ పాడి, ఆటలాడి పూజిస్తారనమాట. లాస్ట్ డే బతుకమ్మని దగ్గరలో ఉన్న చెరువులో ఆర్ నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ ఫెస్టివల్ చేయడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో, ఈ సీజన్‌లో రైన్స్ ఆగిపోయి చలి స్టార్ట్ అవుతుంది కదా! సో, అప్పుడు జ్వరం, జలుబు లాంటి చిన్న చిన్న డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా! సో, బతుకమ్మలో వాడే పువ్వులకు ఔషధ గుణాలు ఉంటాయంట. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచి జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. వాటర్‌లో వేసిన తర్వాత అవి కుళ్ళి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్‌గా యూజ్ అవుతాయి. సో, ఇది ఇందాక మా అక్క చెప్పిన స్టోరీ అనమాట. ఇక్కడ మేమైతే ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్‌ని యూజ్ చేశాము. బతుకమ్మ అంటే మెయిన్‌గా తంగేడు పూలు యూజ్ చేస్తారు కదా! కానీ మాకు ఇక్కడెక్కడ తంగేడు పూలు దొరకలేదనమాట. సో, ఇంకా ఉన్న పువ్వులతోనే మేము బతుకమ్మని అలంకరించేసాము. ఇక్కడైతే మేము చామంతి, రోజెస్ ఇంకా గనుగ పువ్వులు ఉన్నాయి కదా! సో, వాటన్నిటిని యూజ్ చేసి మా బతుకమ్మని రెడీ చేసాము. ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం అరేంజ్ చేయడం కష్టంగానే అనిపించింది. ఇంకా ఫైనల్‌గా బతుకమ్మ మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయాక పైన నుంచి తాడు కడుతారు కదా! సో, అదే కడుతున్నామనమాట మేమిక్కడ. ఆ తాడు ఎందుకు కడతారు అంటే జస్ట్ సపోర్ట్ కోసమేమో అని నేననుకుంటున్నాను. ఒకవేళ వేరే రీజన్ ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పేయండి. బతుకమ్మని చేస్తూ ఉంటే మమ్మీ ఏమో ప్రసాదం స్టార్ట్ చేసేసారు. ఆ రోజు ప్రసాదం అయితే ఉడికించిన పల్లీలు. రెసిపీ అయితే పెద్దగా ఏం లేదు. పల్లీలను ఒక 1 అవర్ నానబెట్టుకొని తర్వాత కుక్కర్‌లో ఒక 2-3 విజిల్స్ వచ్చాక దానికి తాలింపు వేసేయడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈసారి మీరు కూడా కావాలంటే ట్రై చేసేయండి. ఇంకా మేము చేసిన బతుకమ్మనైతే మమ్మీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసేసాము. మాకు పెద్దగా ఫెస్టివల్ గురించి ఏమీ తెలియకపోవడం వల్ల మాకు వచ్చినట్టు సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఏదైనా మిస్ చేస్తే ప్లీజ్ లెట్ అస్ నో. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తాము. వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేశారు. 9 డేస్ 9 బతుకమ్మలను చేస్తారంట. వాటికి కూడా నేమ్స్ ఉంటాయంట. సో, మేము సెకండ్ డే చేసాం కాబట్టి అది అటుకుల బతుకమ్మ అని చెప్పారు అక్క వాళ్ళు.
అందుకని పల్లీలతో పాటు అటుకులను కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాము. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఈ సాంబ్రాణి పొగ అయితే మ్యాండేటరీ. ఇది లేకపోతే మా మమ్మీకి అసలు పూజ కంప్లీట్ చేసిన ఫీలింగే రాదు. ఏంటో ఆ పొగ వేయగానే ఇల్లు కూడా కొంచెం టెంపుల్ వైబ్స్ ఇస్తుంది కదా! సో, ఇంకా ఫైనల్‌గా కొబ్బరికాయ కొట్టేసి పూజనైతే కంప్లీట్ చేసేసాము మేము. సో, ఇలాగ ఇయర్ నవరాత్రి డే 1లోనే బతుకమ్మను కూడా కలిపేసి పూజనైతే కంప్లీట్ చేసేసాము మేము. సో, ఇంకా ఇయర్ స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా బతుకమ్మ కంటిన్యూ అయిపోతుందని అనుకుంటున్నాను. చూద్దాం ఏమైతుందో. ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదం అక్క అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అటుకులు అండ్ బెల్లం అనమాట. నార్మల్ అటుకులే అయినా దేవుడి దగ్గర పెట్టడం వల్ల టేస్ట్ చేంజ్ అయిపోతుందో ఏమో తెలియదులే కానీ అవి చాలా టేస్టీగా అనిపించినాయి. ఇంకా వేరే ఏం ప్రసాదాలు చేస్తారో చెప్తే నెక్స్ట్ టైం మేము కూడా చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడైతే మేము బతుకమ్మని తీసుకెళ్ళి బయట పెట్టి అక్కడ డాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఈ మాత్రం స్టెప్స్ మాతో వేయించడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడింది. యాక్చువల్లీ ఇంకా చాలామంది కలిసి చేస్తే చాలా బాగుంటుంది కదా! కానీ చెప్పాను కదా! మా ఇంటి దగ్గర అసలు ఎవరు బతుకమ్మ అంటేనే తెలియదు. సో, ఇంక మేమే చేసుకొని మేమే డాన్స్ వేసుకున్నాం అనమాట. ఇంతకీ మాతో డాన్స్ చేయించిన అక్క ఎవరో గెస్ చేయగలిగారా? ఆ అక్క అయితే చిన్నప్పటి నుంచి డాన్స్ చేసేస్తుంది కాబట్టి అక్కకి ఏ స్టెప్ అయినా ఈజీగా వచ్చేసింది. కానీ మాకు మాత్రం డాన్స్‌లో ఏబీసీడీ కూడా రావనమాట. సో, అందుకే అక్క అంత కష్టపడాల్సొచ్చింది మాతో డాన్స్ చేయించడానికి. సో, ఇంక బతుకమ్మ ఆడడం కంప్లీట్ అయిపోయాక మేము లోపలికొచ్చేసి మిగిలిన ప్రసాదం ఉంది కదా! అదే అండి పల్లి ప్రసాదము. అది కూడా తినేసాము. నార్మల్‌గా చేసుకునే కంటే ఇలా ప్రసాదంలో చేసుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటారు? అసలైతే బతుకమ్మని నదిలో కానీ, కాలువలో కానీ నిమజ్జనం చేస్తాం కదా! కానీ మాకిక్కడ కాలువ అవైలబిలిటీ లేదనమాట. సో, అందుకే మేమిక్కడ టబ్‌లో వాటర్ పోసుకొని ఇలా బతుకమ్మని తీసుకెళ్ళి అందులో నిమజ్జనం చేసేసాము. అప్పుడే అంత అందంగా అరేంజ్ చేసుకొని వెంటనే వాటర్‌లో వేయాలి అంటే వేయాలనిపించలేదు. కానీ ఏం చేస్తాం వేయక తప్పదు కదా! ఫైనల్లీ మా ఫస్ట్ టైమ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో బతుకమ్మని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విత్ లవ్ శ్రీన్య వ్లాగ్స్.